ఆదివారం రాత్రి హైదరాబాద్ శివారులోని నార్సింగి డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ యువతిపై ముమ్మర దర్యాప్తు సాగుతోంది. ఈ క్రమంలో ఆమె ఎవరు, ఆమెకు టాలీవుడ్లో ఎవరెవరితో పరిచయాలు ఉన్నాయి అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. కేసు రిమాండ్ రిపోర్టులో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తూ జల్సాలకు అలవాటు పడిన యువతి లావణ్య తొలుత డ్రగ్స్ వినియోగిస్తున్నట్లుగానే పోలీసులు నిర్ధారించారు. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం. ఆదివారం రాత్రి హైదరాబాద్ శివారులోని నార్సింగి డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ యువతిపై ముమ్మర దర్యాప్తు సాగుతోంది. ఈ క్రమంలో ఆమె ఎవరు, ఆమెకు టాలీవుడ్లో ఎవరెవరితో పరిచయాలున్నాయి అనే విషయాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు. కేసు రిమాండ్ రిపోర్టులో కూడా పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తూ జల్సాలకు అలవాటు పడిన యువతి లావణ్య తొలుత డ్రగ్స్ వినియోగిస్తున్నట్టుగానే పోలీసులు భావించారు. అయితే తాజా విచారణలో ఉనిత్ రెడ్డి, ఇందిరా అనే మరో ఇద్దరితో కలిసి వాటిని విక్రయిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. 1 గ్రాము డ్రగ్స్ ను సుమారు 6,000కు అమ్ముతున్నట్టు తేలింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏపీలోని విజయవాడకి చెందిన మన్నేపల్లి లావణ్య 15 ఏళ్ల క్రితం ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ వచ్చింది. ఈమె వయసు 32 ఏళ్లు. హోటల్ మేనేజ్మెంట్ పూర్తి చేసిన ఆమె గండిపేట మండలం కోకాపేటలో సోదరుడితో కలిసి నివాసం ఉంటుంది. అక్కడ మ్యూజిక్ టీచర్గా పనిచేస్తూ సినిమాల్లో ఛాన్స్ కోసం ప్రయత్నించేది. అలా కొన్ని లఘు చిత్రాల్లో నటించింది. ఈ క్రమంలో స్నేహితుడు శేఖర్ రెడ్డి ద్వారా నార్సింగిలో నివాసం ఉండే ఉనిత్ రెడ్డితో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ కలిసి 2014లో దేవదాసుకు పెళ్లయింది అనే షార్ట్ ఫిల్మ్లో నటించారు. అప్పటికే మత్తు పదార్థాల అలవాటున్న ఉనిత్ 2022లో ఏపీలోని గుంటూరు జిల్లా పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో అతనిపై డ్రగ్స్ కేసు నమోదైంది. ఉనిత్ బెంగళూరులో ఎండీఎంఏ డ్రగ్స్ ను గ్రాము 1,500 రూపాయలకు కొనుగోలు చేసి హైదరాబాద్లో 6,000కు విక్రయించేవాడు. నార్సింగిలోని అతని నివాసంలో అతని ప్రియురాలు ఇందిరా, లావణ్యలు డ్రగ్స్ తీసుకునేవారు. వీరిద్దరి ద్వారా ఉనిత్ ఎండీఎంఏ సరఫరాకు వినియోగించేవాడు. దీంతో గతేడాది సైబరాబాద్లోని మోకిలా పోలీస్ స్టేషన్లో కూడా అతనిపై కేసు నమోదైంది. ఈసారి అతనితో పాటు లావణ్యపై కూడా కేసు నమోదైంది. అప్పటి నుంచి పరారీలో ఉన్న లావణ్య ఈ నెల 28న ఉనిత్ రెడ్డి ఇందుల నుంచి 5 గ్రాముల ఎండీఎంఏ తీసుకుంది. అందులో గ్రాము తాను వినియోగించి మిగిలిన 4 గ్రాములు విక్రయించేందుకు సిద్దమైంది. సమాచారం అందుకున్న పోలీసులు కోకాపేటలో ఆదివారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వచ్చిన లావణ్య ఆర్టీసీ బస్సు ఎక్కే క్రమంలో నార్సింగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను తనిఖీ చేయగా హ్యాండ్ బ్యాగ్ లో 4 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ లభ్యమయ్యాయి. ఉనిత్ రెడ్డి, ఇందు పరారీలో ఉన్నట్టు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఎవరెవరికి డ్రగ్స్ సప్లై చేస్తున్నారనే దానిపై కూపీలాగుతున్న పోలీసులు లావణ్య మొబైల్తో పాటు సోషల్ మీడియా అకౌంట్లు, వ్యక్తిగత చాట్ను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో లావణ్య మొబైల్లో పలువురు సింగర్స్, సినీ ప్రముఖుల కాంటాక్ట్స్ ను ఉన్నట్లు గుర్తించినట్టు సమాచారం. దీంతో ఆమెను కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించాలని పోలీసులు భావిస్తున్నట్టు సమాచారం. నిందితురాలి నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై త్వరలోనే పిటిషన్ దాఖలు చేస్తామని పోలీసులు తెలిపారు.